సార్, హస్తినాపూర్ ప్రజలందరికీ నా ధన్యవాదములు. ప్రజలందరూ నన్ను ఆదరించి గెలిపించినందుకు కృతజ్ఞతలు. చాలా హ్యాపీగా ఉందండి. ప్రజలకు ఏం చేయబోతున్నారు? ఏ సమస్య మీద దృష్టి పెడుతున్నారు? డివిజన్ ప్రజలకు డ్రైనేజ్ సమస్య, రోడ్ సమస్య, వాటర్ సమస్య ఏదైనా ఉంటే చాలా ఉన్నాయి. అవన్నీ సమస్యలపైన పరిష్కరిస్తాము. హస్తినాపురం డివిజన్ ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించినందుకు ముందు కాలనీ వాసులకు హస్తినాపురం డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, హస్తినాపురం డివిజన్లో ఉన్నటువంటి మేజర్ సమస్యలు డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, అదేవిధంగా నందనవనం పోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన సమస్య ఉన్నది. ఫస్ట్ హస్తినాపురం డివిజన్ సంబంధించి డ్రైనేజ్ పైన పూర్తి స్థాయిగా డ్రైనేజ్ పైన ఇవాళ చాలా కాలనీలు తిరగడం జరిగింది. ఉన్న ఏదైతే రెయిన్ వాటర్ ట్రంక్ లైన్కి సంబంధించిన ఏదైతే ఉందో ఫస్ట్ ప్రతి కాలనీలో సీసీ కెమెరాస్, రెండవది డ్రైనేజ్ సమస్య. రోషన్ దోలకు పోయినట్టయితే కనీసం నిత్యం ఏదైతే అవసరాలు ఉన్నాయో నీళ్లు కానీ, కనీసం కరెంటు కానీ, రోడ్లు కానీ లేవు. కాబట్టి ఫస్ట్ డ్రైనేజ్ పైన ముందుకే. రెండవది అవినీతి లేని డివిజన్గా గతంలో మీరు ఏమంటారు, హస్తినాపురం డివిజన్ అంతే అంత అవినీతిమయమని ఉన్నది. కానీ అవినీతి లేని డివిజన్గా మా కార్పొరేటర్ గారు సుజాతక్క గారు చెప్తున్నారు గంటాపదంగా. మొదటి నుంచి కూడా అవినీతి లేని డివిజన్గా మనం చూడాలి, ఎక్కడ కూడా ఎట్లాంటి కరప్షన్ ఉండదు అనేది మొదటి నుంచి చెప్తున్నారు. అందువల్ల గెలవడానికి కారణం కూడా అవినీతి అంతం బీజేపీ పంతం అనే టైటిల్ పైన మేము బయటకు వచ్చినాం. కాబట్టి అవినీతి లేని డివిజన్గా మేము చూస్తాం. ఈ డివిజన్ గెలుపుని మేము ప్రజల గెలుపుగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు టీఆర్ఎస్ పార్టీని వద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. దీన్ని మేము ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. అదేగా దీన్ని ప్రజల గెలుపుగా మేము అనుకుంటున్నాం. ఈ డివిజన్ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా మేము ముందుండి వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నాం. బండి సంజయ్ గారి నాయకత్వంలో పార్టీ బలోపేతం జరుగుతుంది. రేపు తెలంగాణలో జరిగే ఎలక్షన్లో 100కు 100% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భారత్ మాతా కీ సుజాతక్క గారి నాయకత్వం, సుజాతక్క గారి నాయకత్వం, సుజాతక్క గారి నాయకత్వం, సుజాతక్క గారి నాయకత్వం.